చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో సక్సెస్ ఎందుకు అవ్వరు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే నేర్చుకుంటారనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే నేర్చుకోవడం వల్ల మనము నిజంగా సంపూర్ణంగా లైఫ్ని లివ్ చేయలేము. నిజంగా మనం హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఏం ప్రాక్టీస్ ఫాలో అవుతున్నాం, ఏం లా మనం నేర్చుకుంటున్నాం? నా ఫస్ట్ హ్యాపీనెస్ వచ్చేసి అప్పుడు నేను ఇంట్లో కూడా మనీ అడిగిన సిచ్యువేషన్ లో నేను 10,000 ఉంది సార్ క్లాస్ 30 days. నేను విజువలైజేషన్ చేసిన కొంచెం తగ్గితే బాగుంది అని కొంచెం ఇట్లా జస్ట్ చేసి వదిలేసినాను సార్. మేడం బర్త్డే వచ్చేసింది, ఆటోమేటిక్ గా 5,000 వచ్చేసింది, చాలా హ్యాపీగా జాయిన్ అయిపోయింది. చాలా మంది మన కోరికల్ని మేనిఫెస్ట్ చేయడానికి, నిజం చేసుకోవడానికి అండ్ వాటిని సిద్ధి చేసుకోవడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాం, అంటే ఆకర్షణ సిద్ధాంతం నేర్చుకున్నాం. కానీ మనం హ్యాపీగా ఉండటానికి ఏ సిద్ధాంతం ఫాలో అవుతున్నాం? ఆనందంగా ఉండడానికి ఏ సిద్ధాంతం ఫాలో అవుతున్నాం? ప్రశాంతంగా ఉండడానికి ఏ సిద్ధాంతం ఫాలో అవుతున్నాం? చాలామంది ఏది ఫాలో అవ్వరు అనమాట. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి మనం నేర్చుకున్నాం అంటే నిజంగా హ్యాపీగా ఉండలేం. బట్ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతంలో ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతం ఏంటి అంటే లా ఆఫ్ ఇంపర్మనెన్స్, అంటే అశాశ్వతము. ఇది ఒక యూనివర్స్లో, విశ్వంలో అన్నీ అశాశ్వతమే. నేను, మీరు, ఈ వస్తువులు అన్నీ కొన్ని రోజుల తర్వాత డిప్రిషియేట్ అయిపోతాయి. ఫర్నిచర్ ఉందనుకోండి, తెచ్చినప్పుడు కొత్తగా బాగుంటుంది, మళ్ళీ ఒక 5 years వాడామనుకోండి ఏమవుతుంది? డిప్రిషియేషన్ అయిపోతుంది, తరుగుదల అంటే తగ్గిపోతుంది. దాని యొక్క వాల్యూ, దాని యొక్క క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది. లెట్సే ఒక గోల్డ్ తీసుకున్నాను, ఆ గోల్డ్ కూడా అంతే ఇప్పుడు ఉంటుంది, ఒక 20 years 100 years తర్వాత ఏమవుతుంది? దాని యొక్క వాల్యూ అనేది డెప్రిషియేట్ అయిపోతుంది అనమాట. అలా ప్రతి ఒక్క ఈ విశ్వంలో ప్రతి ఒక్క పర్సన్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, అండ్ ఒక ఆబ్జెక్ట్, వస్తువు కావచ్చు, ఏవి పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే. అశాశ్వతం అంటే ఏంటి? ఎలా చెప్తున్నాం మన అశాశ్వతం అని? అంటే ఏదైతే మారుతూ ఉంటుందో అవన్నీ కూడా అశాశ్వతమే. ఈ భూమి మీద అన్నీ మారేవే, మారకుండా ఉన్నవి ఏంటి? మొబైల్ ఫోన్ కొన్నాను, ఇప్పుడు బాగా స్పీడ్గా వర్క్ అవుతుంది, ఒక 1 year తర్వాత స్లో అయిపోతుంది. ల్యాప్టాప్ కొన్నాను, ఇప్పుడు బాగా వర్క్ అవుతుంది, 1 year తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది. అంటే అక్కడ మార్పు ఉంది. మార్పు ఉంది అంటేనే అశాశ్వతము. మనం కూడా మారుతున్నాం. చిన్నప్పుడేమో చిన్నగా ఉన్నాం, తర్వాత పెద్ద పిల్లలు, అంటే మార్పు ఉంది. అక్కడ మార్పు ఉంది అంటేనే అశాశ్వతము అని. అంటే మేబీ ఇంకొక 50 years 70 years ఉంటాను నేను, తర్వాత చచ్చిపోతాను. అంటే మార్పు ఉంది అంటేనే అశాశ్వతం. మరి ఇవి అశాశ్వతమైన వాటి కోసము, వ్యక్తుల కోసము, పరిస్థితుల కోసము అండ్ వస్తువుల కోసము మనము రాగం పెంచుకోవడం, ఉద్దేశం పెంచుకోవడం చేస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో సక్సెస్ ఎందుకు అవ్వరు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే నేర్చుకుంటారనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే నేర్చుకోవడం వల్ల మనము నిజంగా సంపూర్ణంగా లైఫ్ని లివ్ చేయలేము. ఎందుకంటే చాలామంది ఒక అటాచ్మెంట్ పెంచుకుంటాం అనమాట. అంటే ఏవైనా పాజిటివ్స్ జరిగితే దాని మీద క్రేవింగ్ పెంచుకుంటాం, రాగం పెంచుకుంటాం, మళ్ళీ ఇదే కావాలి అని. లేదా మనకి నచ్చనివి జరిగినప్పుడు మనం ద్వేషం పెంచుకుంటాం. సో ఈ రాగద్వేషాలతోనే ఉండిపోతాయి. ఎందుకు ఈ రాగం, ఎందుకు ఈ ద్వేషం ఎందుకు అంటే అది శాశ్వతం అనుకుంటాం. లెట్సే నాకు ఇది ఈరోజు డబ్బులు ఉంది, ఈ డబ్బులు నా దగ్గర ఇలానే ఉండాలి అనుకుంటాం, అంటే రాగం పెంచుకుంటున్నాం. లెట్సే నా దగ్గర ఒక ఏదో సమస్య వచ్చింది, అనారోగ్య సమస్య వచ్చింది, లేకుంటే రిలేషన్షిప్ సమస్య వచ్చింది, ఇప్పుడు వద్దు ఇది, దాని మీద ద్వేషం పెంచుకుంటాం. ఎందుకు? ఎలాగో అది మారిపోతుంది. ఈ మారిపోతున్న దాని మీద, ఈ అశాశ్వతమైన వాటి మీద మనము ఈ రాగం పెంచుకోవడం వల్ల, ద్వేషం పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం దుఃఖానికి గురవుతున్నాం, బాధకి గురవుతున్నాం. సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటాం కానీ మన కోరికలు నిజం చేసుకోవడానికి అని. కానీ నిజంగా మనం హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఏం ప్రాక్టీస్ ఫాలో అవుతున్నాం, ఏం లా మనం నేర్చుకుంటున్నాం. సో అందుకే ఈ సిద్ధాంతం మనం నేర్చుకోవాలి. ఇదేంటి అంటే ఏది శాశ్వతం కాదు. మీరు, నేను, ప్రతి ఒక్కటి మారుతూ ఉంటుంది. ఇది జస్ట్ ఇంటెలెక్చువల్ లెవెల్లో మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. ఓకే, నేను చెప్పాను కదా ఇది, ఓకే, లా ఆఫ్ ఇంపర్మనెన్స్ నాకు అర్థమైపోయింది, అశాశ్వతం అనేది నాకు అర్థమైపోయింది. నో, అర్థం కాదు. సో మళ్ళీ దీన్ని మనము ఎక్స్పీరియన్షియల్ లెవెల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం అనుభవపూర్వకంగా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దీనివల్ల నిజంగా మనకు బెనిఫిట్స్ వస్తుంది, లాభం వస్తుంది. ఆ లాభం ఏంటి? ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, ప్రేమతో ఉండడం. ఇప్పుడు అలా ఎందుకు ఉండట్లేదు? నాకు ఇది కావాలి, లేదా నాకు ఇది వద్దు, ఏదైతే మంచి జరుగుతుందో ఇదే నాకు కావాలి అనుకుంటాం. అంటే దాని మీద రాగం పెంచుకోవడం. లేదు, సంథింగ్ ఏదో నాకు నచ్చని జరిగింది, దాని మీద డిస్లైక్ పెంచుకుంటాం, ద్వేషం పెంచుకుంటాం, ఇది వద్దు 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 అనేసి. ఇలా ఈ రాగద్వేషాలతోనే మనం ఎప్పుడు కొట్టుమిట్టాడుతున్నాం అనమాట. ఫైటింగ్, ఇది కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు.
మరి దీని నుంచి మనం బయటపడాలి అంటే ఈ యొక్క సత్యం అనేది మనం తెలుసుకోవాలి. ట్రూత్ ఏంటి? ఇవన్నీ చేంజ్ అవుతూనే ఉన్నాయి, మారుతూనే ఉన్నాయి. మరి దీన్ని ఎలా ఒకరు ఎక్స్పీరియన్స్ చేయాలి? దీన్ని అనుభవపూర్వకంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం జస్ట్ అలా కళ్ళు మూసుకొని మన బాడీలో సెన్సేషన్స్ అంటే మన స్పందనలు, ఆ సంవేదనలు అంటాం. దీన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఇవి ఎప్పుడు మారుతూనే ఉంటాయి. కళ్ళు మూసుకోండి, ఒక 10 మినిట్స్ ఉన్నట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే మంచి ఆలోచనలు వస్తాయి. అంటే మంచి ఆలోచనలు వచ్చినప్పుడు బాడీలో మంచి సెన్సేషన్స్ వస్తాయి. ఓ చాలా బాగుంది, దీని మీద రాగం పెంచుకుంటుంటాం, ఓకే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అనేసి. లేదా సంథింగ్ నెగిటివ్ ఆలోచన వచ్చింది, ఓకే నాకు ఏదైనా అయిపోతుంది, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయిపోతుంది, అప్పుడు వెంటనే ఏం చేస్తాం, మనం ద్వేషం పెంచుకుంటాం. ఇలా మీరు చూసినట్లయితే మన శరీరంలోని మనస్సు, ఈ శరీరం అనే ఈ రెండు ఈ కాంబినేషన్లోనే మనకి ఈ లా ఆఫ్ ఇంపర్మనెన్స్ అనేది అర్థమవుతుంది. ఒక నెగిటివ్ ఆలోచనలు వస్తుంది, మరి ఇంకొక పాజిటివ్ ఆలోచన వస్తుంది. అండ్ మన బాడీలో నెగిటివ్ సెన్సేషన్ వస్తుంది, స్పందన లేకుంటే సంవేదన వస్తుంది, మళ్ళీ నెగిటివ్ సంవేదన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ రెండు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది పర్మనెంట్ కాదనమాట. ఇప్పుడు పర్మనెంట్ అవుతుంది, మైండ్ రియాక్ట్ అవుతుంటే అదే పర్మనెంట్ అవుతుంది. లెట్స్ సే సంథింగ్ ఏదో అన్ప్లెజెంట్ జరిగింది, నేను రియాక్ట్ అవుతూనే ఉన్నాను, ఇది పర్మనెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే రియాక్ట్ అవ్వకుండా ఉంటామో మనము, అది అక్కడితో బ్రేక్ అవుతుంది అనమాట. ఈ చైన్ని మనం హ్యాబిట్ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. ఎలా అంటే అవేర్నెస్తో మనము, అవేర్నెస్ ఏంటి, ఎరుక ఏంటి, ఫస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అవేర్నెస్ అనేది వస్తుంది. ఈ అవేర్నెస్ ఆఫ్ వాట్, దేని గురించి అవగాహన, అవేర్నెస్, ఎరుక అంటే అనిత్యము, ఇవేవి పర్మనెంట్ కాదు, వస్తున్నాయి పోతున్నాయి. మనీ వస్తుంది, రిలేషన్షిప్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి. మన సెన్సేషన్ ఎక్స్పీరియన్సెస్, మంచి ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ బాడీలో సెన్సేషన్స్, మంచి సెన్సేషన్ వస్తుంది, మంచి బ్యాడ్ సెన్సేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా మారుతున్నవే అని మనము ఈ కళ్ళు మూసుకొని ఈ బాడీ మైండ్లో మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసి దీనికి రియాక్ట్ అవ్వకుండా ఉంటామో ఆటోమేటిక్గా బయట పరిస్థితులకు కూడా రియాక్ట్ అవ్వము. కానీ ఎప్పుడైతే మన లోపల జరిగే నెగిటివ్ ఆలోచన వచ్చింది, వెంటనే మైండ్ ఏం చేస్తుంది, నో 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 అని చెప్పేస్తుంటుంది, ద్వేషం పెంచుకుంటుంది. అంటే మన లోపల జరిగే వాటి గురించే మనకి కంట్రోల్ లేదు అంటే బయట జరిగే విషయాలకి ఇంకా మన మైండ్ ఎలా కంట్రోల్లో ఉంటుంది? బయట ఎవరైనా ఇంకా ఏదైనా ఒక చిన్న మ్యాటర్ అనుకోండి, ఇంకా ఫుల్ కోపం వచ్చేసి వాళ్ళ మీద ఇంకా గొడవకి వెళ్ళిపోతాం, ఫైట్ చేసేస్తాం, ఇంకా పెద్ద డ్రామా క్రియేట్ అయిపోతుంది. అంటే మన లోపల జరిగే వాటి గురించే మన కంట్రోల్ లేదు. ఎందుకు లేదు? ప్రాక్టీస్ చేయలేదు, మన సాధన చేయలేదు. ఇలా సాధన చేసినట్లయితే మనం బాడీ మైండ్లో జరిగే వాటి గురించి మనకి కంట్రోల్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా బయట పరిస్థితుల్లో కూడా మనకి కంట్రోల్ అనేది వస్తుంది. లేకుంటే కంట్రోల్ తప్పుతుంది. లేకుంటే వెహికల్ కార్లో వెళ్తున్నారు, కంట్రోల్ తప్పిందంటే ఏమవుతుంది? ఎలా పడితే అది వెళ్తుంది, డ్యామేజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ అదేవిధంగా మన మనస్సు కూడా మన కంట్రోల్లో లేదు అంటే ఎలా పడితే అది చెప్పినట్టు వింటున్నాము అంటే అది వెంటనే రియాక్ట్ అయిపోతుంది. పాజిటివ్ జరిగినప్పుడేమో రాగం పెంచుకుంటుంది, ఇంకా నాకు కావాలి కావాలి కావాలి. ఏదో మనకి నచ్చని సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీ నాకు వద్దు 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 అని డిస్లైక్ పెంచుకుంటుంది, అవర్షన్ పెంచుకుంటుంది, ద్వేషం పెంచుకుంటుంది. ఈ రెండు పెంచుకోవడం వల్ల మన మైండ్ అనేది కంట్రోల్ తప్పిపోతుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇలా ఇంబ్యాలెన్స్డ్ మైండ్, ఇలా ఇంప్యూర్ మైండ్, అస్వచ్ఛమైన మనస్సుతో మనము మన అనుకున్న లైఫ్ని మనం రీచ్ అవ్వలేము. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే ఏంటి? స్టడీగా స్లోగా వెళ్ళాలి. కానీ అలా స్టడీగా స్లోగా వెళ్ళలేకపోతున్నాం. అంటే ఈ యొక్క ఇంప్యూరిటీస్ మైండ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల దారి తప్పుతున్నాం అనమాట. సో బండి సరిగ్గా వెళ్ళట్లేదు. అంటే సంథింగ్ రిపేర్ అవసరం. ఒక చిన్న వెహికల్కి ఏదైనా రిపేర్ వచ్చింది అంటే ఏం చేస్తాం? మనం వెంటనే ఎక్స్పర్ట్కి దగ్గర తీసుకెళ్తాం, మంచి షోరూమ్కి తీసుకెళ్తాం, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం. కానీ మన మైండ్ సరిగ్గా లేనప్పుడు దీనికి ఎందుకు మనం సర్వీస్ ఇయ్యం, దీనికి ఎందుకు మనం రిపేర్ చేసుకోం? ఒక చిన్న మిక్సీ రిపేర్ వస్తేనే మనము ఎక్స్పర్ట్కి కాల్ చేసి పిలుస్తాం అనమాట, మిక్సీ రిపేర్ చేయండి అని. ఏదో మేబీ ఒక 500,000 రూపీస్ ఉంటుంది. మరి మన మనస్సు దారి తప్పిందనుకోండి, ఎంతో లైఫే డ్యామేజ్ అవుతుంది. లైఫ్లో ఒక భాగము ఒక మిక్సీ కానీ ఒక కారు కానీ అలాంటి వాటికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ప్రాముఖ్యత ఇస్తున్నాం. మరి ఎంతో ఇంపార్టెంట్ అయిన మన మనస్సు, మన జీవితం మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని దీని ఒక ఇంపార్టెన్స్, మీ మైండ్ కంట్రోల్ తప్పింది అనుకోండి చాలా డ్యామేజ్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకే ఆల్రెడీ డ్యామేజ్ చాలా జరిగింది. సో దీనికి జరిగిన డ్యామేజ్కి మనమే పన్ను కడుతున్నాం. సో ఇప్పుడైనా అట్లీస్ట్ అర్థం చేసుకోండి, మీ మైండ్కి సర్వీస్ అవసరము, కోచింగ్ అవసరము, మెంటరింగ్ అవసరము. ఇలా ఎవరైతే మీకు మెంటరింగ్, కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఇంకా మా టీంకి మీరు కాల్ చేయొచ్చు, లేదా కింద ఉన్న లింక్ యూస్ చేసి మా క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు.
దీని గురించి ఇన్ఫర్మేషన్ మా టీం కూడా మీతో షేర్ చేస్తారనమాట. లేదా మాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు మా దగ్గర కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో రాయండి, డెఫినెట్గా వాటి మీద వీడియోస్ చేస్తాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.